హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనంతాస్ కోచర్. ఒక క్లయింట్ కస్టమైజేషన్ చూపిస్తానండి ఈరోజు మీకు. నేను చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్గా ఉంటాయి, మీ అందరికీ చాలా యూజ్ అవుతాయి. ఆల్మోస్ట్ ఈరోజు నేను 30 బ్లౌజెస్ చూపిస్తాను. అందులో ఫస్ట్ ఫ్యూ బ్లౌజెస్ చూడండి. ఇది వచ్చేసి మనం మగ్గం వర్క్ చేసామండి. కోలం డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, దాంట్లోనే మనం కొంచెం యూనిక్గా ఉండడానికి అని చెప్పి మొత్తం కట్ బీడ్స్ తోటి ఇలా ఇచ్చామన్నమాట. బ్యాక్ కూడా మీరు చూసినట్టయితే చూసారా, ఇట్లా మనం శారీలో బోర్డర్ యూజ్ చేసుకుని ఎలిఫెంట్స్ ని ఇట్లా చేసామన్నమాట. హ్యాండ్స్ కూడా గ్యాప్ బోర్డర్ ఫిల్లింగ్ చేసుకుంటా ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి. ఇది కూడా మీరు చూసినట్టయితే మనకి మగ్గంతో ఇచ్చేసాము. ఇది కూడా మనకి గ్యాప్ బోర్డర్ వచ్చింది. మనం శారీలో ఏదైతే బ్లౌజెస్ వచ్చినాయో సింపుల్ వర్క్సే కదా అని చెప్పి అవే యూజ్ చేసుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ కూడా జిప్ ఇచ్చేసాం అనమాట. ఇట్లా మనం జిప్పర్స్ కూడా మంచి వైకేకే జిప్పర్స్ వాడతామండి, కాబట్టి మనకి అసలు ప్రాబ్లం రాదు. హ్యాండ్ పఫ్ పైన కూడా ఇట్లా ఇచ్చామన్నమాట. అన్ని ప్యాడెడ్ బ్లౌజెస్ అండి, ఆల్ ప్యాడెడ్ బ్లౌజెస్ వచ్చినాయి అన్ని. ఇంకొక పీస్ అండి, ఇది కూడా చాలా యూనిక్ గా ఉంటది. మీరు చూసినట్టయితే ఇదంతా మనం బీడ్స్, చాలా చిన్న బీడ్స్ అనేవి మనం హ్యాండ్ తో కుట్టామన్నమాట బ్లౌజ్ కి. ఇట్లా పైతాని ఇది బ్లౌజ్, ఇది మనకి కాంట్రాస్ట్ శారీ వచ్చేసింది. దానిపైకి మనం సింపుల్ అండ్ యూనిక్ గా ఉండడానికి, కొంచెం ప్రొఫెషనల్ గా ఉండడానికి మనం ఇట్లా సింపుల్ గా డిజైన్ చేసామన్నమాట. వెనకాల కూడా పోట్లీ ఇచ్చేసాం దీనికి. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మనకి హై నెక్ లో మొత్తం ప్యాక్ నెక్ ఇచ్చేసాము. ఇది దీనికి కూడా మనం హ్యాండ్స్ కి షోల్డర్ దగ్గర పఫ్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ అనేది మనం ఇట్లా జిప్పర్ ఇచ్చేసాము. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మనం ఫ్రంట్ వీ ఇచ్చాము. పట్టు బ్లౌజెస్ కి కూడా వీ నెక్ చాలా చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. వెనకాల కూడా ఇట్లా సింపుల్ గా నీట్ గా ఇట్లా ఇచ్చేసాం. బోర్డర్ డీటెయిలింగ్ ఇచ్చి విత్ పోట్లీ బటన్స్ ఇచ్చాము. సో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో చూడండి. థ్యాంక్ యూ.